నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉప ఎన్నికల వేడి రాజుకుంది మరోసారి. అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు మరొకసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత అనివార్యమైనటువంటి నేపథ్యం. మరి ఇటువంటి సందర్భాల్లో కొంత అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా గెలవాలని ఒక లక్ష్యంగా జూబ్లీ హిల్స్ మీద కొంత ఫోకస్ చేస్తూ ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి జీవన్ మరణ సమస్య, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా అధికార పార్టీగా ఖచ్చితంగా వేవ్ కొనసాగాలన్నా కొంత రెఫరెండంగా కూడా జూబ్లీ హిల్స్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీలో ఇప్పటిదాకా పూర్తిగా 2023 ఎన్నికల్లో గెలుపు సొంతం చేసుకోలేదు కాబట్టి కేవలం కంటోన్మెంట్ ఒకటే ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత లేదు అని చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఓటర్ నాడి ఉంది, మరోవైపు ఎవరిని అభ్యర్థులు నిలబెట్టాలి అనే అంశాల మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత సర్వేలతోటి కొంత కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం మనం ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్లో చూస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో జూబ్లీ హిల్స్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది, మరి అక్కడ మాగంటి గోపీనాథ్ గారి సతీమణిని బీఆర్ఎస్ దింపుతున్నటువంటి నేపథ్యంలో సింపతి వర్కౌట్ అవుతుందా, లేకుంటే ఆయన ప్రజల మనిషిగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి కొంత ప్రజలు ఆయన్ని మరొకసారి ఓన్ చేసుకునే అవకాశాలు ఉంటాయా, లేదు అంటే అధికార పార్టీ ఇంకా కూడా 3.5 సంవత్సరాల పాటు అధికారం ఉంటుంది కాబట్టి మరి డెవలప్మెంట్ యాక్టివిటీ దృష్ట్యా కొంత క్లాస్ ఓటర్స్ ఉండే జూబ్లీ హిల్స్ కాస్త కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మీద ఏమైనా టెండ్ అయ్యే అవకాశం ఉంటుందా, మరి ఏం జరగబోతుంది, ఓటర్ నాడు ఏ విధంగా ఉంది, మరోవైపు అక్కడ ఉన్నటువంటి డివిజన్స్లో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇదే మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. గతంలో అనేక సందర్భాల్లో మనం చాలా వరకు ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా లేదంటే ఎక్కడ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగినా కూడా యాదృచ్ఛికంగా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి రిపోర్ట్స్ని మనకు అందిస్తూ ఉంటారు రెగ్యులర్గా. సో ఈ నేపథ్యంలో దాదాపుగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల తర్వాత సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇప్పుడు మరొకసారి ఆయన మన తెర ముందుకు వస్తున్నారు. మనం #యూ వేదిక ద్వారా జూబ్లీ హిల్స్లో ఏం జరగబోతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా జూబ్లీ హిల్స్లో ఎవరికి ఛాన్స్ ఉందో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపు తెలియజేయండి. ఎందుకంటే బీహార్తో పాటుగా అక్కడ కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి, కానీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. కానీ ఎన్నికల వాతావరణం అయితే జూబ్లీ హిల్స్లో కనిపిస్తుంది. మాట్లాడదాం ముఖేష్ గారితో. సార్ నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ బ్యాక్ ఇస్తున్నట్టున్నాం వీడియో. సో ఏంటి జూబ్లీ హిల్స్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, మీ సర్వే టీమ్స్ ఏమన్నా గ్రౌండ్ రియాలిటీ చెక్ చేశారా, ఎట్లా ఉంది గ్రౌండ్ అక్కడ? రాజేష్ గారు, 1 month బ్యాక్ మనకి ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత ఒక 15 days గ్యాప్ అయితే తీసుకున్నాం మేము సర్వే చేయడానికి. ఎందుకంటే అప్పటి వరకు కొంచెం సానుభూతి అనేది సెంటిమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దా కాదా అని గ్యాప్ తీసుకొని ఒక 15 రోజుల తర్వాత ఒక 4 days ఒక ర్యాండమ్గా తీసుకున్న శాంపిల్స్ మొత్తం ఉన్న డివిజన్స్లో ఎర్రగడ్డ అయితే అహ్మద్ నగర్, యూసఫ్గూడ, బోరబండ అంటే మొత్తం మాస్ ఓటింగ్. ఈ జూబ్లీ హిల్స్ అంటే మాస్ కాన్స్టిట్యున్సీ అంటూ క్లాస్ తక్కువ, ఒక 20% క్లాస్. ఇక్కడ ఎక్కువ శాతం ఏంటంటే రెహమద్ నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ, బోరబండ కానీ, ఇటు సైడ్ షేక్పేట కానీ ఎక్కువ చూస్తుంది, యూసఫ్గూడ కానీ ఎక్కువ చూస్తున్నది. కొంచెం మాస్ ఓటింగ్ ఎక్కువ. మాస్ అంటే పూర్తిగా మాసా లేకుంటే మిడిల్ క్లాస్ కూడా కలుపుకోవచ్చు. అయితే ఎక్కువ మాస్ ఓటింగ్ ఉన్న కాన్స్టిట్యున్సీని మనం జూబ్లీ హిల్స్ గా చెప్పుకోవచ్చు. పేరైతే క్లాస్గా ఉండే ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ చూస్తే ఏంటంటే నీకు రేపు బీహార్ ఎలక్షన్స్ అక్టోబర్ మిడిల్ ఆఫ్ ది మంత్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. బీహార్ తో పాటు మామూలుగా మనకి దేశంలో ఇండియాలో ఉన్న బైపోల్స్ ఎక్కడైతే ఉంటాయో మొత్తం కూడా బైపోల్స్ అని అప్పుడు పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఎక్కడైనా. అయితే రేపు అక్టోబర్ మిడిల్ ఆఫ్ ది మంత్ లో ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ర్యాండమ్ గా ఎలా ఉంటుంది, ఆశాభావులు ఎవరు ఉన్నారు, ఏంటి సిచ్యువేషన్ అనేది ఒక సర్వే అనేది ఒక రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగింది. అటు చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశాభావుల సంఖ్య ఎక్కువనే ఉంది. ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎవరైతే హ్యాట్రిక్ గెలిచారు అంటే 2009, 14, 18 వరుసగా 3 సార్లు గెలుస్తారు. 2014, 18, 23 వరుసగా గెలుచుకుంటూ వచ్చారు ఎవరైతే. అయితే చూసినట్లయితే గోపి వాళ్ళ భార్య నిలబడుతుందని కొంతమంది, తర్వాత గోపి వాళ్ళ అన్న నిలబడతారని కొంతమంది, వజ్రనాథ్ నిలబడతారని కొంతమంది, టికెట్ ఛాన్సెస్ తక్కువ, స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి ఎవరు నిలబడతారని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అంటే ఎక్కువ మంది ఏం ఆలోచిస్తున్నారంటే కొంచెం వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ వైఫ్ నిలబడితే కొంచెం బాగుంటుంది, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, మహిళా ఓట్ బ్యాంక్ కూడా కొంచెం కన్సాలిడేట్ అవుతుంది అని ఒక ఈక్వేషన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ స్కోప్ వాళ్ళ మిసెస్ ఎవరైతే ఉన్నారో గోపి గారి వైఫ్ కి ఎక్కువ స్కోప్ అనేది అక్కడ మనకు చూస్తున్నాం మహిళల్లో కానీ. అటు అట్ ద సేమ్ టైం మైనార్టీస్ జూబ్లీ హిల్స్ కి వచ్చేసరికి ఏంటంటే మైనార్టీస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటాయి. సుమారు 1,10,000 నుంచి 1,20,000 ఓట్ బ్యాంకు మైనార్టీస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆల్మోస్ట్ 40% ఎక్కువ శాతం ఉంటుంది. తర్వాత
అన్ని కమ్యూనిటీస్ బేస్ చేసుకొని ఓటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మైనార్టీస్ కూడా ఎలా సపోర్ట్ చేస్తారు, ఎవరికి సపోర్ట్ చేస్తారని చూసినప్పుడు ఏంటంటే మైనార్టీ మహిళల్లో కూడా గోపి గారి మీద అంటే అతను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ అతని అకాల మరణం తర్వాత ఏంటంటే కొంచెం ఆ ఫ్యామిలీ మీద కొంచెం లైట్గా ఒక సెంటిమెంట్ అనేది మహిళల్లో అకామిడేషన్ అనేది చూడడం జరిగింది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీలో ఇంకెవరన్నా ఆశాభావులు ఉన్నారా అంటే వీళ్ళు ఫ్యామిలీని బేస్ చేసుకుని ఇద్దరే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో ఆశాభావులు అయితే అక్కడ పెద్దగా కనపడలేదు. ఇక విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి చూసి చెప్తున్నాగా ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ కోసమే చూస్తున్నారు తప్ప వేరే వాళ్ళకు ఇంకా ఉన్నది 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆల్రెడీ కంప్లీట్ అయితే కాదు. ఇక రెండోది కాంగ్రెస్ పార్టీకి వస్తారా, ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసి ఉంది ఆల్రెడీ. ఈ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఒక సైడ్ కాంగ్రెస్ పార్టీకి స్టేట్ లో నెగిటివ్ వేవ్ అనేది బాగా కనిపిస్తున్నప్పుడు ఈసారి వచ్చిన బైపోల్లో మరి కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకుంటుందా లేదా, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కన్సల్టేట్ అవుద్దా లేదా అని ఈ రకం కూడా మనం ఒక క్వశ్చనర్ తయారు చేసుకొని చూసుకున్నప్పుడు ఏంటంటే కాంగ్రెస్కి ఏదైతే నెగిటివ్ వేవ్ గ్రౌండ్లో చూస్తున్నామో సేమ్ జూబ్లీ హిల్స్లో కూడా అదే నెగిటివ్ సిటీలో కూడా ఎక్కువగా ఉంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే షేక్పేట కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, బోరబండ కావచ్చు, యూసఫ్ గూడ అండ్ బస్తీలలో స్పెషల్గా ఏంటంటే 4-5 నిలబడ్డ కాడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అన్నప్పుడు ఆశాభావులో 4-5 ఉన్నారు. అటు సైడ్ రోహిన్ రెడ్డి ఉన్నాడు, ఒక సైడ్ అజారుద్దీన్ మన లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన అతను ఉన్నాడు. అట్ ద సేమ్ టైం వేరే పార్టీని అంటే వలస వచ్చే పార్టీలో నాయకులు ఉన్నారు. డిఫరెంట్ పీపుల్స్ ఉన్నప్పటికీ ఎవరికి అంటే ఎవరికి నిలబడ్డా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా లేదా అని అన్నప్పుడు డిఫరెంట్ ఈక్వేషన్స్ కనపడ్డాయి. కొంతమంది అన్న విషయం ఏంటంటే ఇక్కడ సైడ్ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కమ్మ కమ్యూనిటీ నుంచి నిలబడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కమ్మ కమ్యూనిటీ అభ్యర్థికి మహిళా అభ్యర్థికి ఇస్తే బాగుంటది అని ఒక ఈక్వేషన్స్ లో కొంతమంది అన్నట్టు కొంచెం. కానీ ఆ ఈక్వేషన్స్కి వస్తే అసలు కాంగ్రెస్ పార్టీలో కమ్మ కమ్యూనిటీ అంటే కేవలం మనకి ఆ రేంజ్ లో కనిపించేది జట్టి కుసుమ కుమార్ ఉన్నారు, మండ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కమ్మ కమ్యూనిటీలో. అంటే ఎవరికైనా అంటే ఆ కమ్యూనిటీకి ఇవ్వాల్సి వస్తే చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్ లో. అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ కమ్యూనిటీ పర్సన్ కోసం వెతుకుతున్నట్టు కూడా కొన్ని ఊహలు ఇన్ఫర్మేషన్స్ అయితే మనకు వచ్చినాయి. అట్ ద సేమ్ టైం గతంలో 2023 ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసిన అజారుద్దీన్ గారు ఏంటంటే గ్రౌండ్ లో ఎక్కువగా ఉండలేదు, గెలిచింది అంటే ఓడిపోయిన తర్వాత గ్రౌండ్ లో ఎక్కువగా ఉండలేదు అని ఒక ఈక్వేషన్స్ అయితే ఎక్కువ స్ప్రెడ్ అయినాయి. అంతకుముందు అదే నియోజకవర్గంలో టికెట్ వస్తుందని గ్రౌండ్ వర్క్ చేసుకున్న రోహిన్ రెడ్డి కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి కంటెస్ట్ చేయడానికి కొంచెం సిద్ధమవుతున్నట్టు కూడా కొన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి. ఏదైనప్పటికీ ఏంటంటే కాంగ్రెస్కి ఏంటంటే ఇప్పుడు ఈ చెప్పిన ఈక్వేషన్స్ లో అటు రోహిన్ రెడ్డి గారు కావచ్చు, అజరుద్దీన్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది మాస్ ఓటింగ్ కాబట్టి ఇక్కడ వేరే కమ్యూనిటీకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆంధ్ర ఓటర్స్ సెటిలర్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఓటింగ్కి రాకపోవడానికి అంటే ఓటింగ్కి రావడానికి కొంచెం సిద్ధపడరు. సో ఇప్పుడు మీరు సెటిలర్స్ ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి అప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ నుంచి ఒక బలమైన మాస్ అభ్యర్థిని నిలబెట్టకపోతే ఏమవుతుందంటే కాంగ్రెస్ 50% ఆఫ్ కమ్యూనిటీ ఓట్స్ ఏంటంటే సెటిలర్స్ ఓటర్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అందులో అండ్ గోపి గారి భార్య మీద ఎవరికైతే సానుభూతి ఉందో ఆ సానుభూతి పరులు మాత్రమే పోయి ఓటేసే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఇటు సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశాలు అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక బీజేపీ పార్టీకి వస్తే మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏంటంటే బీజేపీ పార్టీ నుంచి రీసెంట్గా చూస్తే ఒక సైడ్ ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థి నిలబెడతారని స్పెక్యులేషన్స్ ఉన్నాయి, ఇంకొక సైడు నవీన్ యాదవ్ని నిలబెడతారని స్పెక్యులేషన్స్ ఉన్నాయి, ఇంకో సైడు చార్మినార్ నుంచి పోటీ చేసిన మాధవీలత గారు పోటీ చేస్తారని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ గా స్పెక్యులేషన్స్ ఉన్నాయి బీజేపీ నుంచి. కానీ జూబ్లీ హిల్స్ కు చూస్తే ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి గ్రాఫ్ చాలా తక్కువ ఉంది, బిలో 15% అని చెప్పుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఏదేమైనప్పటికి కానీ అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ గట్టిగా ఉంటది. బీజేపీ నుంచి పోటీ అనేది ఇవ్వాలి అంటే ఇక్కడ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ కనుక మాట్లాడుకుంటే ప్రధానంగా టీడీపీ పోటీ చేస్తుందా లేదంటే ఎవరికి మద్దతు ఇస్తున్నది ఒకటి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి కూడా తాజాగా ఈ వ్యవహారంలోనే కేటీఆర్ లోకేష్ తో సీక్రెట్ మీటింగ్ అయ్యారని ఒక ఆరోపణ చేశారు. అది నిజమా అబద్ధం పక్కన పెడితే కొంత హల్చల్ చేస్తుంది ఆరోపణ. అంటే నేను అనేది ఏంటంటే టీడీపీ పోటీ చేస్తుందా లేకుంటే ఎవరికి సపోర్ట్ చేస్తుందా అంటే ఈ ఎలక్షన్స్ లో టీడీపీ అనేది పోటీ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఆంధ్రాలో బీజేపీతో కూటమి పొత్తుంది కాబట్టి ఇక్కడ పోటీ చేస్తుంది సపోర్ట్ ఇస్తుందని అనుకుంటారు. కానీ ప్రస్తుతానికి ఏంటంటే మాగంటి గోపినాథ్ కూడా గతంలో టీడీపీ మనిషి. 2014లో మొదట గెలిచింది టీడీపీ పార్టీ నుంచి గెలిచాడు, 16,000 మెజార్టీతో గెలిచాడు, 9,000 మెజార్టీతో గెలిచాడు. దాని తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చాడు. అండ్ సెటిలర్ ఓటర్స్ అందరూ కూడా గోపి ఫ్యామిలీకి కొంచెం అటాచ్ అయి ఉన్నాయి.
అప్పుడు ఒకవేళ టీడీపీ ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేసినట్లయితే 100% సెటిలర్ ఓటర్స్ అన్ని కూడా గుండుగుత్తగా బీఆర్ఎస్ పార్టీకి పడే అవకాశాలు ఉంటాయి అక్కడ. అప్పుడు టీడీపీ అనేది ఈ ఎలక్షన్స్ లో న్యూట్రల్ గా ఉంటుందని అక్కడ చాలా వరకు ఉంది, స్టాండ్ తీసుకుంది. అంటే స్టాండ్ తీసుకుందని మనం డైరెక్ట్ చెప్పట్లేదు, కానీ అక్కడ ప్రజల్లో స్పెక్యులేషన్స్ అయితే అక్కడ స్ప్రెడ్ అవుతున్నాయి. ఒకవేళ టీడీపీ అనేది మాగంటి గోపీనాథ్ భార్య మీద సెంటిమెంట్ తోటి కొంచెం చాపక నీరులాగా పనిచేసినట్టయితే 100% కొంచెం భారీ మెజార్టీ తోటి గెలిచే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి. ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఓవైసీ తోటి కొంచెం చర్చలు జరుపుకొని ఈ ఎలక్షన్స్ లో అంటే ఓవైసీని కొంచెం చర్చలు జరుపుకొని కొంచెం ఇద్దరు కొలాబరేట్ అయ్యి వాళ్ళ అభ్యర్థిని కనుక స్టాండ్ తీసుకోకపోతే 100% ఏమవుతుందంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఉండి అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 100% గెలిచే వర్కౌట్ ఇక్కడ కనపడుతుంది. కానీ ఇక్కడ ఓవైసీ కనుక వాళ్ళ అభ్యర్థి నించోబెట్టి కాంగ్రెస్ మద్దతు ఇమ్మని కొడితే, ఎందుకంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి, అప్పుడేమన్నా ఎంఐఎం గెలిచే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఎంఐఎం గెలిచే అవకాశాలు తక్కువ. కానీ ఎందుకంటే చేక్పేట గానీ, ఎర్రగడ్డ గానీ, బోరబండి మూడు ముస్లిం ప్రాంతాల్లో మైనారిటీసే ఉంటారు, ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఉన్నప్పటికీ ఇక్కడ ఏమవుతుందంటే మేము స్పెషల్ గా మైనారిటీ మహిళల్ని టచ్ చేసాం. అక్కడ టచ్ క్యాండిడేట్ లేదా ఇక్కడ ఏమన్నా జూబ్లీస్ లో? అంటే నిలబెట్టి నవీన్ యాదవ్ వీళ్ళందరూ ఒకప్పుడు పోటీ చేసిన వాళ్ళు అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే నవీన్ యాదవ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. అయితే గతంలో కాంగ్రెస్ ముస్లిం ఓటర్స్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు, మీరు అబ్జర్వ్ చేస్తే. కానీ సిటీలో మాత్రం బీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు. ఇది 2023 ఎలక్షన్స్ లో. కానీ గవర్నమెంట్ ఫామ్ అయిన 2 సంవత్సరాల్లోనే, సంవత్సరాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఒక వ్యతిరేకత అనేది బాగా క్రియేట్ అయిపోయింది. సో అది మైనారిటీస్ లో కూడా ఉంది, అది అన్ని కమ్యూనిటీస్ లో ఉంటుంది. అంటే ఓటర్సే కదా అందరూ. ఇటువంటి సందర్భంలో ఏమంటే మైనారిటీస్ ఓవైసీ తోటి రేవంత్ రెడ్డి ఒకవేళ చర్చలు జరుపుకొని వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టకుండా ఉంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ లో కొంత తన సైడ్ పోలరైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉన్నప్పటికీ మహిళా ఓటింగ్ మాత్రం అటు సైడ్ బీఆర్ఎస్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఇక్కడ స్కోప్ ఉంది ఎక్కువ. కానీ ఇక్కడ ఇంకొక ప్రధాన పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు అన్నట్టుగా అజరుద్దీన్ కాకుండా ఏ ఫిరోజ్ ఖాన్ లాంటి ప్రజా మనిషిని కనుక ఎమర్జ్ చేసి ఇక్కడ పోటో చేస్తే ఎంఐఎం మన మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం, అప్పుడేమన్నా కాంగ్రెస్ కి గెలిచే ఛాన్స్ ఉంటుందా? అప్పుడు ఉండొచ్చు, అప్పుడు ఉంటుంది. కానీ సెటిలర్ ఓటర్స్ మాత్రం ఎక్కువగా తనకు పోలరైజ్ అవ్వవు. ఎవరు గెలిచినా నేరో ఎడ్జ్ లో గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న అనాలిసిస్ ప్రకారం ఏం చెప్తున్నాం అంటే క్యాండిడేట్లు ఇంకా పూర్తిగా డిక్లేర్ కాలేదు కాబట్టి ఒక సెంటిమెంట్ అనేది ఎక్కువగా 100% సెంటిమెంట్ అనేది కాన్స్టిట్యూన్స్ లో వర్కౌట్ అవ్వట్లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకొని మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యకు అక్కడ టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైన మాస్ లీడర్ ని ఎమర్జ్ చేయకపోతే వన్ సైడ్ విన్ అనేది క్లియర్ గా ఉంటుంది. మీరు ఇందాక అన్నట్లు మాస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళని కానీ ఇంకెవరైనా తీసుకొని వచ్చి ఎంఐఎం తో కొలాబరేట్ అవుతే కాంగ్రెస్ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇప్పుడున్న అనాలిసిస్ అయితే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు అనేది. సో కాంగ్రెస్ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక స్పెషల్ స్ట్రాటజిక్ ఈక్వేషన్స్ లో వెళ్ళాలి, లేదంటే మాత్రం బీఆర్ఎస్ గెలుపు పక్కా 100%. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద జూబ్లీ హిల్స్ లో అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ అయితే కొంత బీఆర్ఎస్ కొంత అనుకూల పవనాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ కనుక ఖచ్చితంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే తప్ప ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే అవకాశం లేదు. మరి ప్రజలు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారు, ఈ ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారు, ఎవరిని మరొకసారి అసెంబ్లీకి పంపిస్తారు అనేది మాత్రం ఓటర్ల నాడి ఇప్పట్లో తెలిసేలాగలేదు. ఎందుకంటే ఇంకొక 6 నెలల పాటు ఈ బైపోల్కి వచ్చేందుకు నోటిఫికేషన్ ఈ వ్యవహారం అంతా ఉంది కాబట్టి అప్పటికి మళ్ళీ కూడా ఈక్వేషన్స్ మారే అవకాశాలు ఉంటాయి. సో మీరు కూడా జూబ్లీహిల్స్ లో గెలుపు ఎవరికి సొంతం అయ్యే అవకాశం ఉంటుంది, ఏ పార్టీ అభ్యర్థి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.